హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. అందరు టిఫిన్స్ అయిపోయినాయా? ఈరోజు అయితే మంచి రెసిపీ ఒకటి చెప్తాను. అంటే అసలు రైస్ చాలామంది రైస్ అవాయిడ్ చేస్తున్నారు కదా, రైస్ తినట్లేరు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. రైస్ ఏమాత్రం కలవకుండా మంచిగా జొన్నలు అన్ని ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ దోశ అనుకోండి, ఒక మాటలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే కొంతమంది ఈ మిల్లెట్స్ తోటి వీటితో వేస్తే నచ్చరు కదా, కాకపోతే ఇది మాత్రం చాలా బాగుంది టేస్ట్. చూడండి, దానికైతే పచ్చజొన్నలు, కాబోలి శనగలు, రాజ్మా, ఇవేంటి పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పెసర్లు ఇవన్నీ వేసాను అనమాట. అవి ఇంకా ఇవి ఉంటాయి కదా మన సోయా, అవి కూడా వేసాను. ఇవన్నీ వేసి నైట్ అంతా నానబెట్టాను. పొద్దున వరకు అయితే ఇలా మంచిగా నానిపోయి ఉన్నాయి. ఇంకా అంతే అండి. మిక్సీ. అదే ఒకవేళ వెట్ గ్రైండర్ వేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ వెట్ గ్రైండర్ నలగవండి, కొంచెం మిక్సీలో బరగ్గా పట్టేసి వెట్ గ్రైండర్ వేయాలి. అప్పుడు పిండి మంచిగా ఎదుగుతుంది. మిక్సీలో వేసుకోవాలంటే మిక్సీలో వేసుకోవచ్చు. పిండి చూడండి ఎంత బాగా అయిందో. కొంచెం సాల్ట్ వేసి రుబ్బుకుంటే ఇలా ఉంటుంది అనమాట. అంతే. కాకపోతే దోశలాగా బాగా పల్చగా తినేవాళ్ళు, క్రిస్పీగా తినే వాళ్ళకి మాత్రం రాదు, కానీ కొంచెం పెసరట్టులాగా కొంచెం లైట్గా మందం అయితే వస్తుంది. ఎందుకంటే మరీ పలసగా అయితే అతుక్కుపోతుంది, ఎందుకంటే అస్సలే రైస్ లేదు కదా, అందుకోసమని. ఇంకా దోశ ఒక గంట పిండి తీసుకొని పెనం మీద వేసుకొని అలా 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 తిప్పేసిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత అలానే వదిలిపెట్టొద్దండి ఎప్పుడైనా కూడా. ఇది మన సరాతంతో మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేయాలి, అప్పుడే మంచిగా అంతా కాలుతుంది అనమాట. అంతే, తిప్పేసుకుంటే దోశ రెడీ. చూడండి, మనది ఆ తెల్ల దోశకు దీనికి ఏమైనా తేడా ఉందా? ఎంత బాగుందో చూడండి. ఓకే అండి, బాయ్ మరి.